నా పేరు షేక్ బాబు, కొంతమూరు వాసిని. మేము జనసేన పార్టీ తరపు నుంచి ప్రచారంలో ఉన్నాం. కందులు దుర్గేష్ గారు గత 15 సంవత్సరాల నుంచి కూడా మాకు బాగా సుపరిసిద్ధులు. ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఎంతో మేలైనటువంటి మాకు పనులు చేశారు. కొంతమూరు మసీదు తరపు నుంచి కూడా ఒక షాదీఖానా, ఒక ఉర్దూ గారు కూడా మాకు ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు చేశాడు. ఆయన చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకొని ఆయనకి మేము కొంతమూరు ముస్లిం తరపు నుంచి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఆయన గెలవాలని మనసారా మేమందరం కోరుకుంటూ ఆయనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, గెలిచే వరకు కూడా ఆయన ఎలక్షన్లో గెలిచే వరకు కూడా మా సాయశక్తిగా ప్రయత్నం చేస్తాం ఆయన గెలుపుకి. మా తోటి ఉన్నటువంటి మా సోదరులు అందరూ ఎంతోమంది కూడా చాలా ఉత్సాహంగా హుషారుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మా మజీదు తరపు నుంచి మా సుబానీబాయి గారు, మా మజీద్ మౌజన్ గారు, ఈయన కూడా అన్ని విధాల సహకారం చేస్తున్నాడు. అలాగే మా కొంతమూరు మసీద్ కమిటీ నుంచి కూడా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు విజయాన్ని చేకూర్చే అవకాశాన్ని ప్రసాదిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచేంత వరకు కూడా మా ముస్లిం మైనార్టీ తరపు నుంచి, కొంతమూరు గ్రామస్తుల తరపు నుంచి కూడా అన్ని విధాలుగా మేము ఆయనకి ప్రచారంలో పాల్గొంటాం. జై జనసేన. చూడండి, చాలా ఉత్సాహంగా మా వాళ్ళందరూ అడుగులేస్తున్నారు. చినుకు చినుకు కదిలితే కాలువలాగా ప్రవహిస్తుంది. చిన్న చిన్న కాలువలు ప్రవహిస్తే ఒక ఉప్పినలాగా ఒక మహానదిగా ప్రవాహం జరుగుతుంది. ఆ విధంగానే ఒకరికి ఒకరు కలుసుకుంటూ ఊరోళ్ళందరినీ కలుపుకుంటూ మొత్తం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా మేము ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇన్ఛార్జి గారైన కందులు దుర్గేష్ గారి ఆదేశానుసారం ఇటీవల కాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన జన చైతన్య శంఖారావాన్ని పునఃప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో పండగలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా శ్రీ కందులు దుర్గేష్ గారిని ప్రకటిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మేము జనసేన పార్టీ అభ్యర్థిగా శ్రీ కందులు దుర్గేష్ గారిని మరొకసారి జనాలకు పరిచయం చేయటం కోసం ఈరోజు కొంతమూరు గ్రామంలో ముస్లిం పేటలో అశేష జనాల మధ్య ముస్లిం సోదరులు, పార్టీ కార్యకర్తలు, జన సైనికులతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జనసేన పార్టీ అంటే ఎప్పుడు కూడా స్పందన బాగుంటుంది మాకు. ఈరోజు మేము ప్రారంభించాం. రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్తాం. దుర్గేష్ గారు రేపు ఎల్లుంట్లో హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి మేము తెలియజేసుకునేది ఏంటంటే, జనసేన పార్టీ అభ్యర్థి, తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ కందులు దుర్గేష్ గారు పోటీ చేస్తారు కనుక ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి జనసేన పార్టీ అభ్యర్థి అయిన శ్రీ కందులు దుర్గేష్ గారికి తమ అమూల్యమైన ఓటు గాజు గ్లాసు గుర్తు మీద వేసి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకుని మనం ఆయన్ని మంత్రిగా చూడాలని ఆశిస్తున్నాం. జై జనసేన. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మా ముస్లిం గ్రామం అయినటువంటి కొంతమూరులో మాతో పాటు మా జనసేన నాయకులైనటువంటి నారాయణ గారు, సలీం గారు, వలీ గారు, కాశీం గారు, అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కలిసి ఈయన జనసంకారావంలో మేము పాల్గొన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఫ్రీ పథకాలని చెప్పి రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగే ప్రభుత్వానికి అంతం చెప్పాలనేసి ప్రజల్లో అనేకమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి మేము నడిచినటువంటి ప్రతి వీధిలో కూడా అందరూ జనసేనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వం పేదవాడి పేరు మీద చెప్పుకొని 1 రూపాయి ఇచ్చి అన్ని ధరలు పెంచుకుంటూ వెళ్ళిపోతూ 10 రూపాయలు గుంజుకున్నటువంటి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వానికి అంతం చేకూర్చాలంటే రాబోయే కాలంలో జనసేనకు ఓటేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ కందులు దుర్గేష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి మేము అనేక శాయశక్తులుగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అనేక మంది విచ్చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు అనేకం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. జై జనసేన.